విమోచన సాన్నిధ్యమున విజయ సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, ఆత్మ తండ్రి పెళ్లి కుమారుని యొక్క విజయమును మనకు అనుగ్రహించి ఆయన యొక్క నిత్య నిర్ణయమైన నిత్య రక్షణ స్వాస్థ్యములోనికి మనం చేర్చును కాక. రైట్, మీ అందరికీ మరొకసారి మరణాత. మరొకసారి చదువుకున్న వాక్యాన్ని చదువుతున్నాము. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము. రైట్, మనం చదువుకున్న వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు జరిగిపోయిన ఇజ్రాయేల్ చరిత్రలో నుండి ఒక వాక్యం తీసుకుని కొరింథీ సంఘానికి సందేశం ఇస్తున్నారు. ఆ వాక్యం ఎందులోనిది? మనం 40 రోజులు జరిగించుకుంటున్నామే మోషే సుఖోపవాస మండల ధ్యానంలోనిది. నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఉన్న చరిత్రని మోషే గారు ఇక్కడ పౌలు గారు ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి నిర్గమకాండం 14వ అధ్యాయంలో మోషే గారు కర్రను ఆకాశం వైపుకి ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం ఏమైంది? పాయలైపోయిన చరిత్ర. అది ఎన్నడూ ఎక్కడ ఎప్పుడు కానీ విరగని అద్భుతం. అది దేవుని ప్రజల కొరకు దేవుడు చేసిన యునిక్ వండర్ అన్నమాట. ప్రపంచంలో మీకు 7 వింతలు తెలుసు. ఆ వింతల్లోకి ఎక్కించని ఓ గొప్ప వింత ఎర్ర సముద్రం పాయలవటం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఎర్ర సముద్రం పాయలైన ఆ చరిత్రని జాషువా ఎక్కడున్నావు? కొంచెం పైగుండి పెట్టయ్యా. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏమన్నాను ఇప్పుడు? ప్రసాదంగా కూడా పెట్టుకోవాలి పైగుండి. ప్రసాదంగా కూడా పెట్టాల పైగుండి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎక్కడికి వచ్చి ఆగాం? 7 వింతల్లో మించిన వింత ఎర్ర సముద్రం పాయలవటం. ఆ పాయలైన చరిత్రని పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తూ ఏమన్నారంటే, వారు మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఒకసారి మరి చెప్పండి. వారు మోషేని బట్టి మేఘములోను సముద్రములోను. రైట్, మనందరికీ బాప్తిజం అంటే ఏంటో తెలుసు. మరి పాత నిబంధన వాళ్ళకి తెలుసా? కానీ దేవుడు వాళ్ళందరికీ ఎర్ర సముద్రంలో ఏం చేసేసాడు అని అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు. అంటే విడిపించబడిన ప్రజలకి, విమోచించబడుతున్న ప్రజలకి ఏం కావాలి? అత్యవసరము. అందుకే యేసయ్య ఏం చెప్పారు? ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించలేనే కాని పరలోక రాజ్యమును చూడడని మీతో నిశ్చయముగా. దేవునికి స్తోత్రం. సాయంకాలం పూట నేను మీకు అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని నిర్గమకాండాన్ని వివరించుతూ వస్తున్నాను. ఈరోజు మన సందేశం ఏంటంటే, ఆవలి గట్టు నుండి ఆ యువతల గట్టుకి దాటి వచ్చిన ఇజ్రాయేల్ యొక్క చరిత్ర. అవతల గట్టు యువతల గట్టు మధ్యలో ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు అవతల గట్టున ఉన్న ఇజ్రాయేలీలు పరిస్థితి ఏంటి? యువతల గట్టుకు వచ్చిన ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఏంటి? మధ్యలో బాప్తిస్మం అనే ఎర్ర సముద్రం వారి జీవితాలను ఎలా మార్చేసింది? అదే ఈరోజు మన సందేశం. ఏంటండి? ఐగుప్తు అనే ఒడ్డు నుండి ఐగుప్తు అవతలకి వెళ్ళిపోయారు. అంటే సీనాయి అరణ్యంలోకి వారు వచ్చేశారు. మధ్యలో ఎర్ర సముద్రాన్ని దాటేశారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇజ్రాయేల్ యొక్క అనుభవాలు ఏమై ఉన్నాయో ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రైట్, రాత్రి నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనం నుండి
ఇజ్రాయేల్ యొక్క ప్రయాణం మొదలైంది. ఒకసారి రాత్రిపూట రాజువారి కోసం కొంచెం ఉపోద్ఘాతంగా మీకు నేను చెప్తాను. అదేంటంటే మనకి నిర్గమకాండంలో మనకు కనబడే కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తారు. ఐగుప్తు అనగా లోకము గుర్తు. 2 ఫరో అనగా అపవాదికి గుర్తు. 3 మోషే అనగా మరి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. అట్లాగే ఇజ్రాయేలీలు అనగా క్రీస్తు ప్రభు యొక్క సంగమునకు సాదృశ్యం. అలాగే ఐగుప్తీయులు అనగా లోకంలో ఉన్న ప్రజలకు సాదృశ్యం. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ యొక్క దాసత్వము అనగా బానిసత్వము అనగా పాపి యొక్క జీవితమునకు సాదృశ్యం. పాపి యొక్క జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు ఐగుప్తులో రాజుగా ఉన్నవాడు ఫరో, లోకానికి రాజుగా ఉన్నవాడు అపవాది అయిన సాతాను. ఇప్పుడు దేవుని ప్రజలు ఇజ్రాయేలీయులు. ఈ దేవుడి ప్రజలైన ఇజ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలు అయిపోయారు. ఐగుప్తులు ఏమయ్యారు? బానిసలు అయిపోయారు. ఆ బానిసలైన ఇజ్రాయేలీని విడిపించడం దేవుని యొక్క ఉద్దేశం. రెస్క్యూ అంటారు ఇంగ్లీష్ లో. అంటే ఏంటి? కాపాడటము. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇజ్రాయేలు బానిసలుగా ఉన్నారు. వారిని బానిసలుగా మలుచుకున్నవాడు ఫరో. కానీ ఇజ్రాయేల్ ఎవరు? దేవుని ప్రజలు. ఈ ప్రజలను విడిపించడానికి స్వయంగా దేవుడే దిగొచ్చాడు. ఈ ప్రజలను విడిపించిన వాడు దేవుడు. అంటే మోషేని సాధనంగా చేసుకుని దేవుడే ఈ ప్రజల్ని ఏం చేశాడు? విడిపించాడు. మీకు కొన్ని క్యారెక్టర్లు చెప్పా. ఫరో, మోషే, ఇజ్రాయేలు, ఐగుప్తీయులు, ఐగుప్తు, దేవుడు. ఈ యొక్క నిర్గమకాండంలో మనకు కనబడే చాలా ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్. ఇప్పుడు రాత్రి మనం ఎక్కడికి వచ్చామంటే 12వ అధ్యాయంలో దేవుడు ఏం చేశారంటే ఐగుప్తీయులకి 10 తెగుళ్ళు పంపించాడు. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళు పంపించి ఇజ్రాయేల్ బయటికి పంపించమని అడిగాడు. 9 తెగుళ్ళు పంపించిన వాడు పంపించలా. కానీ 10వ తెగులు ఏంటిది? 10వ తెగులు తొలి సంతానం యొక్క మరణం. అప్పుడు ఫరో ప్రజలు ఏం చేశారంటే మోషే దగ్గరకు వచ్చి, బాబు ఇక మీరు మా ఎండలో మా ఊర్లో ఉండద్దు, దయచేసి మా ఊరు వదిలి. అంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇజ్రాయేల్ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. ఎన్నో అధ్యాయంలో? ఈ ప్రయాణానికి పేరు రాసుకోండి. ఐగుప్తు నుండి సీనాయి, ఐగుప్తు నుండి కానానికి ప్రయాణం. ఏంటి? ఐగుప్తు నుండి కానానికి ప్రయాణం. మీకు రాత్రి నేను చెప్పాను, ఆయన వివరంగా చెప్తా. ఐగుప్తు నుండి కానానికి ప్రయాణం. ఈ ఐగుప్తు నుండి కానానికి ప్రయాణం మధ్యలో కొన్ని ఘట్టాలు కూడా ఏర్పడ్డాయి. అంటే చిన్న ప్రయాణాలు కూడా ఏర్పడ్డాయి. స్థూలమైన ప్రయాణం ఏంటంటే ఐగుప్తు నుండి కానానికి ప్రయాణం. కానాను అంటే ఏంటి? మీకు ఇంకొంచెం అర్థమైందని చెప్తా. రక్షణ స్వాస్థ్యము అనండి. బలానండి, బలానండి ఏంటంట? అంటే ఐగుప్తులో నశించిపోతూ ఉన్న, బానిసత్వంలో మ్రగిపోతూ ఉన్న ఇజ్రాయేలుకు దేవుడు ఇస్తానన్న రక్షణ స్వాస్థ్యము. అంటే రక్షించబడిన వారికి దేవుడిచ్చే స్వాస్థ్యము ఏది? కనాను భూమి. అంటే అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి వాగ్దానం చేసిన భూమికి దేవుడు పెట్టిన పేరేంటి? రక్షణ స్వాస్థ్యము. అంటే ఐగుప్తు అనే లోకములో నుండి బయటికి వచ్చిన విశ్వాసికి దేవుడు ఏ వాగ్దానం చేశాడు? ఈరోజు నీకు నాకు
మనందరికీ దేవుడు ఏమిస్తానన్నాడు? రక్షణ స్వాస్థ్యము. ఆ రక్షణ స్వాస్థ్యం ఏంటో మీరు చెప్పగలరా? ఇజ్రాయేలుకేమో కానాను భూమి, సంఘానికేమో నూతన యెరూషలేము. అంటే ఇందాక ఇజ్రాయేలుకేమో ఐగుప్తు నుండి కానానుకి యాత్ర. మరి మనతో పోల్చుకుంటే లోకము నుండి నూతన యెరూషలేముకి యాత్ర. ఏంటిది? అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? లోకములో నుండి యెరూషలేముకి ఏం చేస్తున్నాం? ప్రయాణం చేస్తా ఉన్నాం. అంటే యాత్ర చేస్తూ ఉన్నాం. అంటే లోకానికి మనం ఎవరం? యాత్రికులము. అందుకే ఈ పాట అందరికి భయం, కానీ ఈ పాట మంచి పాట. పరదేశులము ప్రియులారా మన ప్రమిది కాదెప్పుడు, నిజముగా ప్రమిది కాదెప్పుడు. సహజంగా పాట అంటే అందరికి భయం. ఎందుకంటే పాదులు ఈ పాటని మరణ పాటగా మార్చేశారు, శవయాత్ర చేసే పాటగా మార్చేశారు. కానీ ఈ పాట చెప్పండి, రాకడ పాట. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ పాటలో ఏమని రాశారు భక్తుడు? పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదు ఇప్పుడు, నిజముగా మన పురమిది కాదు ఇప్పుడు. ఐగుప్తీయులకి, ఇజ్రాయేలుకి ఐగుప్తు ఏం కాదు? వారి శాశ్వతమైన ఊరు కాదు, అది వారికి పరదేశు. మరి వారికి దేవుడిచ్చిన భూమిని, అంటే ఈ రోజు వారి యాత్ర ఏమైంది? స్టార్ట్ అయింది. ఆ యాత్రకు మనం ఏం పేరు పెట్టాం? ఐగుప్తు నుండి కానానికి యాత్ర. మనకేం పెట్టుకున్నాం? లోకము నుండి నూతన యెరూషలేముకి యాత్ర. ఇప్పుడండి ఈ యాత్ర పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. యాత్రలో వచ్చిన మరి కొన్ని యాత్రలు ఏంటంటే, మొదటి యాత్ర ఐగుప్తు నుండి సుక్కోతు దాకా, సుక్కోతు నుండి ఏతాము దాకా, యాతాము నుండి పిహా-హెరోతు దాకా. నిర్గమకాండం 14వ అధ్యాయం 1వ వచనం. అది అంటే మొదట రామ్సేస్ నుంచి సుక్కోతు వరకు వెళ్ళారు. సుక్కోతు నుండి ఏతాము 13వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 13వ అధ్యాయము బహుశా 20వ వచనంలో ఉంటది. సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర ఉన్న, అదుగోండి ఎక్కడ దిగారు? ఏతాములో దిగారు. ముందు రామ్సేస్ నుండి సుక్కోతుకు వచ్చారు, సుక్కోతు నుండి ఏతాముకు వచ్చారు. రాత్రి మీకు అర్థాలు కూడా చెప్పా. రామ్సేస్ అంటే విస్తరణ, సంపద. ఆ తర్వాత సుక్కోతు, సుక్కోతు కూడా అర్థం చెప్పా, తాత్కాలికమైన ఆశ్రమము, అలాగే దైవ ప్రయాణము అని చెప్పా. ఇప్పుడు ఏతాము అనగా సరిహద్దు. ఏతాము అంటే అర్థం ఏంటి? సరిహద్దు. ఇది చక్కగా చెప్పాలంటే ఐగుప్తు పొలిమేర. ఏతాముతో ఐగుప్తిక లేదు. ఐగుప్తు భూభాగం ఏమైపోతుంది? అయిపోతుంది. ఇప్పుడు ఏ భూమిలోకి వెళ్ళిపోతారు ఏతాము నుండి అంటే? సీనాయి అరణ్యంలోకి వెళ్ళిపోతారు. ఏతాము దగ్గరే దేవుడు వారి యొక్క డైరెక్షన్ ని డైవర్ట్ చేస్తాడు. ఎక్కడ? ఏతాము దగ్గర దేవుడు ఎక్కడ స్టార్ట్ చేశావు? ఏతాము దగ్గరే దేవుడు వారి డైరెక్షన్ ఏం చేశాడు? డైవర్ట్ చేశాడు. ఏంటంటే డైవర్ట్ అంటే ఏమీ లేదు. ఏతాము దగ్గర నుండి వారు ఆ కానానికి వెళ్ళడానికి 2 వారాల ప్రయాణమే. అది సముద్ర మార్గంగా ఉండాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ ఏతాము దగ్గర నుండి మరి తర్వాత ప్రయాణం ఎక్కడికి? ఏతాము తర్వాత పిహా-హీరోతు. అది నిర్గమకాండం మరి 14వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. మరి పిహా-హీరోతు అంటే అర్థం ఏంటంటే టర్న్ బ్యాక్ అంటే వెనకకు మళ్ళుట.
అంటే దేవుడు అక్కడ మార్గాన్ని ఏం చేశాడంటే వెనక్కి తిప్పాడు. అంటే దక్షిణం వైపుగా ఎర్ర సముద్రం వైపుకి తీసుకెళ్ళాడు. ఎర్ర సముద్రం వైపుకి ఈ పీతా తిరోపు అనే వైపుకి వెళ్ళేటప్పుడు అక్కడ వారికి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. రాత్రి మీకు నేను చెప్పాను, ఏమేమి చెప్పాను? దేవుడు మార్గాలు ఎలాంటివో చెప్పగలరా? సురక్షితమైన మార్గం, అలాగే ఘోరమైన మార్గం కూడా చెప్పాను. కఠినమైన మార్గం. ఏంటి కఠినమైన మార్గం? చుట్టూరా తీసుకువెళ్ళటం. రెండవది దారి లేని మార్గంలోకి తీసుకెళ్ళటం. రెండోది అంటే ఈ ఏతాములో నుండి పితా హిరోధన వచ్చిన ప్లేస్, ఆ ప్లేస్ లో నుంచి మంచి మార్గం ఉంది, కాకపోతే అది షార్ట్ కట్. కానీ దేవుడు విడిపించబడిన ప్రజల్ని అటు తీసుకెళ్తున్నా. దేవుడు ఎటువంటి మార్గంలో తీసుకెళ్తున్నాడు? కఠినమైన మార్గంలో తీసుకెళ్తున్నాడు. ఆ కఠినమైన మార్గం ఏంటి? అది చుట్టూరా, అంటే లాంగ్ రూట్. రెండోది ఏంటి? ముయ్యబడిన మార్గం. రెండోది ఏంటి? అంటే దేవుడు విడిపించిన ప్రజలను తీసుకువెళ్లే మార్గం ఎలా ఉంటదంటే చుట్టూరా మార్గం గుండా తీసుకెళ్తాడు. అంటే మార్గం లేని మార్గం గుండా తీసుకెళ్తాడు. అంటే మూసివేయబడిన, అంటే ఏమీ లేదు, నీకేం కనపడదు. అంటే ముందు వెయ్య. అవును, ఒక భక్తుడు ఇలా పాట పాడతాడు. ఎటుకో మన అయ్యగారు కూడా రాసిన పాటలో ఉంది. కానీ అందరికి వచ్చిన చరణం ఇది. నడిపిస్తాడు నా దేవుడు అనే పాటలో ఫస్ట్ చరణం. నడిపిస్తాడు నా దేవుడు అనే పాటలో అంధకారమే దారి మూయగా, అది అంధకారమే దారి మూసేను నిందలేనను. నువ్వు పాట పాడావు, ఈ ప్రియుడు చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూసారా, అయ్యగారు అన్నారు రాగాలు తీస్తే రోగాలు పోతాయని. నువ్వు రాగం తీసావు, దేవుడికి అందుకే ఉసూరుమంటా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. దారి కనపడకపోయినా దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు దారి తెలుస్తాడు. ఇవాళ పాఠం కూడా అదే. కాకపోతే దారి లేదని చెప్పి ఉసూరుమంట అన్నారు ఇశ్రాయేలు. అలా మనం ఉసూరుమంటా ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు పెట్టలేం కదా. అని ఏ సమయమైనా, ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా, ఎప్పుడైనా దారి తెలిసేయగలడు. అంధకారమే దారి ముయ్యగా, నిందలే నన్ను కృంగ తీయగా నడిపిస్తాడు నా దేవుడు, తలచితో నెరవేరుస్తాడు. అలా పాటలో ఉన్నది అద్భుతమైన పాట. చేయి తట్టి వెన్ను తట్టి చక్కని చెప్పి ఎనక చేయి తట్టి. ఏ సమయంలో? ముయ్యబడిన మార్గం గుండా తీసుకువెళ్తూ దారి కనపడని చోట నీకు చెయ్యి పట్టుకుంటాడు, వెన్ను తడతాడు, చక్కని ఆలోచన చెప్తాడు, నేను చక్కగా నడిపిస్తాడు. ఇది దేవుని మార్గంలో ఉన్న దైవ ప్రణాళిక. ఇందులో కూడా దేవుడు గొప్పతనం ఉంది. ఏంటి దేవుడు గొప్పతనం? షార్ట్ కట్ లో కనుక నువ్వు వెళ్ళావంటే నీ శత్రువు నీ వెనకాలే పడతాడు. రాత్రి నీకు చెప్పా, ఫిలిస్తీన్లు అన్నవాళ్ళు ఫరో కింద ఉన్నవాళ్లే. కాబట్టి ఫరో ఆటేశారంటే ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? వాళ్ళు పట్టేసుకుంటారు. కాబట్టి ఇంకొకటి ఉంది, బ్రతికిన కాలం అంటే దారి మార్గం వెళ్తున్నంత కాలం ఎవరి భయం ఉండలే. వాడు వచ్చేస్తాడేమో, పట్టేసుకుంటాడేమో అనే భయం కూడా. మనం అనుకుంటాం అటైతే తొందరగా వెళ్ళిపోతాం. కానీ దేవుడు తీసుకెళ్తున్నాడు వీళ్ళని చుట్టూ మార్గం గుండా వెళ్తా ఉంటే మధ్యలో ఏమొచ్చింది? ఇవాళ ఎర్ర సముద్రం వచ్చి అడ్డుపడింది. అటుపక్కేమో అరణ్యం, ఎదుటి పక్కేమో ఎర్ర సముద్రం, వెనక పక్కేమో శత్రువు. జ్యేష్ఠులు పోగొట్టుకున్న వాడు శ్రేష్టమైన రథాలు వేసుకుని వెనకాల వచ్చాడు అన్నారు అయ్యారు. 12 అధ్యాయులు ఎవరు పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠుని పోగొట్టుకున్నాడు.
కానీ శ్రేష్టమైన రథం వేసుకుని వచ్చేసాడు. ఎవరు పట్టుకెళ్తానికి? దేవుని జ్యేష్ఠ కుమారుని పట్టుకుని వెళ్ళిపోవడానికి. వెనకాలేమో వాడు వస్తున్నాడు, ఎదురుగానేమో సముద్రం ఉంది, పక్కనేమో అరణ్యం ఉంది, అంటే ఎడారి. ఈ పరిస్థితిలో వారు చిక్కుకుపోయారు. విడిపించిన ప్రజలకి దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? మూసేసిన దారి ఏర్పాటు చేశాడు, చుట్టూ వెళ్లే దారి ఏర్పాటు చేశాడు. ఇది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇట్లా చేశాడు. ఏం బ్రదర్, ప్రభు నమ్మకుండా బాప్తిజం తీసుకున్న గ్రూప్ 2 పోస్ట్ వెనక్కి వెళ్ళింది. ఏంటిది అర్థం కావట్లా. ఇప్పటికే 6 నెలల నుంచి నేర్చుకున్న ట్రైనింగ్ ఊరికే అర్థమైందా చెప్తా. 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నా, ఏడాది ట్రైనింగ్ తీసుకున్నా. ఎందుకంటే నాకు ఇట్లాగ అయ్యింది. దేవుడు అనుమతిస్తాడు. అర్థం కాని పరిస్థితులు అనుమతిస్తాడు. మధ్యలో ఇదొచ్చి పడింది ఏంటి? మైండ్ డైవర్ట్ అయిపోతుంది, డైవర్షన్స్ వచ్చేస్తున్నాయి. మనసు ఎంత మనసు లేదంటే మీరు నమ్మరు. గుడికి కూడా రాబుద్ది కాట్లా. అంటే అంటున్నావా? ఏం చెబుద్ది కాట్లా? ఎటువల్ల? ఈ కష్టాలు రావటం వల్ల, ఈ డైవర్షన్స్ రావటం వల్ల ఎదురు చూస్తే ఏం కనబడట్లా? మార్గం కనబడట్లా. ఏంటి నా లైఫ్ అన్నట్టు. ఇవన్నీ కూడా ఎవరు అనుమతిస్తారు? దేవుడు అనుమతిస్తాడు అని ఈ చరిత్ర చెప్తుంది. జీవన ఏంటయ్యా నాకు ఇది? ఎందుకని నాకు ఇలా జరుగుతుంది? దేవుడు అనుమతిస్తాడంట. ఎందుకు అనుమతిస్తాడు? విడిపించబడిన ప్రజలకు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, మనం ఏం కోరుకుంటామంటే ఐగుప్తు నుంచి బయటకు రావాలనే మనం కోరుకుంటాం. కానీ దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? అసలు ఐగుప్తు ఊసేని కొనకుండా చేయాలన్నది దేవుడి ఆశ. ఏంటి అంటే ఐగుప్తు నుంచి బయటికి రావడమే కాదు, అసలు ఐగుప్తీయుల యొక్క ఛాయని మీద పడకుండా చేయాలి. అది దేవుడి ఆశ. అందుకే దేవుడు ఏం చేశాడు? ఈ కష్టతరమైన మార్గం గుండా, ముయ్యబడిన మార్గం గుండా వాళ్ళని తీసుకొస్తే అక్కడ ఏమొచ్చింది? పెద్ద సముద్రం అటు వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దాన్ని పాయలు చేశాడు. అప్పుడు ప్రజలు ఏం చేశాడు? అప్పుడు శత్రువులు కూడా ఏం చేశారు? ప్రజలు అవతల పక్కకి వెళ్ళారు, శత్రువులు ఏమయ్యారు? ఇప్పుడు ఐగుప్తులు ఉన్నారా? ఇంకా ఐగుప్తు రాజు ఉన్నాడా? ఇంకా ఇప్పుడు ప్రయాణం ఎట్లా చేయొచ్చు? కానాని యాత్రను ఎట్లా చేయొచ్చు? నువ్వేమనుకున్నావు? శత్రువు నుంచి బయటకు వస్తే చాలు అనుకున్నావు. కానీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నీ మీద తిరగబడే శత్రువు లేకుండా చేయాలనుకున్నాడు. నీ ఆలోచన గొప్పదా? దేవుడు ఆలోచన గొప్పదా? నువ్వు ఎంచుకున్న మార్గం గొప్పదా? దేవుడు ఇచ్చిన మార్గం గొప్పదా? నీకు షార్ట్ కట్ ఇష్టం, ఆయన లాంగ్ కట్ లో తీసుకెళ్తాడు. నువ్వు సులువైన మార్గంలో వెళ్ళాలని చూస్తావు, ఆయన కఠినమైన మార్గం గుండా తీసుకెళ్తాడు. నువ్వు అందరు వెళ్ళే మార్గం గుండా పోవాలని చూస్తావు, కానీ ఆయన ముయ్యబడిన మార్గం గుండా నేను తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? ముగింపు మహిమకరంగా ఉండడానికి. నీ శత్రువు, నిన్ను బాధ పెట్టే శత్రువు, నిన్ను బాధ పెట్టిన శత్రువు, నిన్ను వెనక లాక్కెళ్లే శత్రువు ఇక నీకు కనపడకుండా చేయడానికి ఆయన ఎర్ర సముద్రం గుండా తీసుకొచ్చాడు. ఎస్, ఆ మార్గంలో తీసుకొచ్చి ఆ మార్గంలో ఏం చేశాడు? శత్రువును ముంచేశాడు. అయ్యా ఇప్పుడు చెప్పండి, దేవుడి మార్గాలు మంచివా, మన మార్గాలు మంచివా? చుట్టూ మార్గం మంచిదా, షార్ట్ కట్ మార్గం మంచిదా? అందరూ పోయే మార్గం మంచిదా, మార్గం లేని మార్గం మంచిదా? ఈ మార్గంలో ఆయనే చేయబట్టుకున్నాడు. ఈ మార్గంలో ఆయనే ఆలోచన చెప్పాడు. ఈ మార్గంలో ఆయనే యుద్ధం చేశాడు. ఏలాంటి యుద్ధం? పర్మనెంట్ గా నీ శత్రువుని ఏం చేశాడు? పర్మనెంట్ గా నీ శత్రువుని తీసేశాడు. ఇక నీ శత్రువుని బట్టి నీకు భయం. అందుకే ఎందుకంటే అయ్యారు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎందుకంటే పోస్టింగ్ మీద పోస్టింగ్లు అవుతున్నాయి. ఎందుకంటే ఎలా జరుగుతుందంటే దేవుడు నీకు ముందు ఏముంచాడు తెలుసా? మహిమ సదుపాయాలు అనండి. మళ్ళీ మరి ఈ మహిమ సదుపాయాలు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి?
ఈ మహిమ సదుపాయాలు మనం స్వతంత్రించుకోవాలంటే దేవుడు కోరుకుంటున్న రెండే రెండు నేను మీకు చెప్పా. ఒకటి, నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. రెండు, దేవుడికి నీవు పండగ చేయాలి. ఒకటి, నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. రెండు, పండగ చేయాలి. అంటే శత్రువు నీకు కనబడకుండా పోవాలంటే, శత్రువు నీ మీద తిరుగుబాటు చేయకుండా ఉండే స్థితిలోకి నువ్వు రావాలంటే, విడిపించబడిన నీవు విమోచించబడిన స్థితిలోకి నువ్వు రావాలంటే, విడిపించబడిన తర్వాత దేవుని పెట్టి ఏం చేయాలంటే నిన్ను నీవు దేవుడికి ప్రతిష్ఠించుకోవాలి. ఏమిటండి ప్రతిష్ఠించుకోవడం అంటే, దేవుడి కొరకు నువ్వు వేరు చేసుకోవాలి. ఇజ్రాయేలు దేవుడు ఏం చేశాడంటే వేరు చేసుకోమని ఆజ్ఞాపించాడు. ఎప్పుడు నువ్వు ప్రతిష్ఠించుకుంటావు దేవుడికి? ఎప్పుడు నువ్వు ప్రతిష్ఠించుకుంటావంటే నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతిష్ఠించుకుంటావు. ఏమి జ్ఞాపకం చేసుకుంటే ప్రతిష్ఠించుకుంటావు? ఆ ఆఖరి రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆఖరి రాత్రి ఏం జరిగింది? ఆ ఆఖరి రాత్రి దేవుడు లోకానికి తీర్పు తీర్చాడు. దేవుడు ఏం చేశాడు? లోకాధికారికి తీర్పు తీర్చాడు. లోకానికి తీర్పు తీర్చాడు. లోకాధికారికి తీర్పు తీర్చాడు. ఈ తీర్పు తీర్చినప్పుడు ఏం జరిగింది? రెండు పరిణామాలు జరిగాయి. ఒకటి, ఐగుప్తుల ఇంట్లోనేమో వధ అంటే చావు, ఇజ్రాయేల్ ఇంట్లోనేమో విందు పండగ అంటే జీవం. ఆ రాత్రి ఏం జరిగింది? ఐగుప్తుల ఇంట్లో తొలుచూలు పిల్లోడు, ఇజ్రాయేల్ ఇంట్లో తొలుచూలు పిల్లోడు బ్రతికున్నాడు. ఈ బ్రతిక ఉన్నాడంటే కారణం ఎవరు? రాత్రి చెప్పా, దేవుడు కార్చిన రక్తం. రెండవది దేవుని శక్తి. గొర్రె పిల్ల యొక్క రక్తమేమో వారి ప్రాణాలు కాపాడింది, దేవుని శక్తి ఏమో వారిని బయటకు వచ్చేటట్టు చేసింది. ఆ రాత్రి జరిగింది ఇదే. దేవుని యొక్క వధ, గొర్రె పిల్ల యొక్క వధ వారు ఏం చేసింది? సంహార దూతల చేతిలో పడకుండా ప్రాణాన్ని, అలాగే గొర్రె పిల్ల యొక్క ఆహారం ఏం చేసింది? వారు బయటికి వెళ్ళడానికి కావలసిన బలాన్ని ఇచ్చింది. ఎలా బయటికి వెళ్ళే బలాన్ని ఇచ్చింది? గుర్రపు డెక్క కూడా ఐగుప్తులో విడిచిపెట్టకుండా ప్రతి దాన్ని మోసుకుని వెళ్ళిపోగలిగిన బలవంతులుగా చేసి పెట్టింది. ఏంటిది? గొర్రె పిల్ల యొక్క భోజనం. వదేమో రక్తమేమో రక్షించింది, ఆయన విన్నేమో దాటించింది. ఐగుప్తులో నుండి ప్రాణం పోకుండా కాపాడింది రక్తం, ఐగుప్తులో నుండి బయటికి దాటించిందేమో దేవుని విందు, ఆయన శక్తి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు ఏమని? జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రతిష్ఠించుకోవాలి. అంటే ఇది జ్ఞాపకం చేసుకుంటేనే మనం ఏం చేయగలం? ప్రతిష్ఠించుకోగలం. ఆ రోజు కనుక దేవుడు కాపాడకపోతే నేను ఏమయ్యేవాడిని? ఈ పాటికి చనిపోయి ఉండేవాడిని. నేను చనిపోకుండా బ్రతికి ఉన్నాను అంటే కారణం ఆ రాత్రి దేవుడు నన్ను కాపాడటమే. ఆ జ్ఞాపకం ఉన్నప్పుడు ఏం చేయగలం? ఈ బ్రతికిన జీవితాన్ని ప్రభువుకి ప్రతిష్ఠించుకోగలం. అందుకే దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? నీవు ఆ రాత్రి జ్ఞాపకం చేసుకో, నీ పుట్టినరోజును జ్ఞాపకం చేసుకో, నీ విడుదల దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ జాషువా ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? ఇక్కడే ఉన్నావా? దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు సంఘం ఏం చేస్తున్నారంటే జ్ఞాపకం చేసుకోవట్లా. అందుకే దేవుడికి ఏం చేసుకోలేకపోతున్నారు? ప్రతిష్ఠించుకోలేకపోతున్నారు. దేవుడు ఏది జ్ఞాపకం చేసుకోవద్దన్నాడో అదే జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకోవద్దన్నాడు? 430 ఏళ్ళు జ్ఞాపకం చేసుకోవద్దు, కానీ ఆఖరి రాత్రి 430 ఏళ్ళు
నీ బానిసత్వం జ్ఞాపకం చేసుకోవద్దు, నీ వెట్టి జాకిరి జ్ఞాపకం చేసుకోవద్దు, అక్కడ కాకరకాయలు కేకరకాయలు జ్ఞాపకం చేసుకోవద్దు, అక్కడ ఉల్లిగడ్డలు బంగాళదుంపలు జ్ఞాపకం చేసుకోవద్దు, ఆ లోకంలో సుఖ సంపదలు జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటి? ఆఖరి రాత్రి నీ ఇంటికి చావురారా, నీ ఇంట్లో నువ్వు బ్రతికే ఉన్నావు. కారణం, నీ కొరకు ఒక గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్లను తిని బలం పొందుకుని బయటికి వచ్చావు. అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు నువ్వేం చేసుకోగలవు? వధించబడిన గొర్రె పిల్ల స్థానంలో ఆ గొర్రె పిల్ల కొరకు నేను నీవు ప్రతిష్ఠించుకోగలవు. అది జ్ఞాపకం లేకపోతే ఏ క్రైస్తవుడు కూడా ప్రభువుకి ప్రతిష్ఠించుకోలేడు. అందుకే నీ పుట్టినరోజు నీ జ్ఞాపకం ఉండాలి. దేవుడిలో నువ్వు పుట్టినరోజు నువ్వు జ్ఞాపకం ఉండాలి. నీవు పుట్టడానికి కారణం ప్రాణప్రియుని యొక్క వధ. ఆయన చనిపోయాడు, నువ్వు బ్రతికావు. ఆయన చావును జ్ఞాపకం చేసుకుంటే నువ్వేం చేసుకోగలవు? ఆయనకి ప్రతిష్ఠించుకోగలవు. ఆయన చావు మనకి జ్ఞాపకం లేకపోతే మనం ప్రభువుకి ప్రతిష్ఠించుకోలేము. అందుకే ప్రభు చెప్పాడు, జ్ఞాపకం చేసుకోనండి. దేని? ఈ రోజు కూడా ఏం దినమో తెలుసా మీకు? ప్రభువు మృతుల నుండి లేచిన దినాన్ని జ్ఞాపకం చేసుకునే దినం. శుక్రవారం ఏ దినం? ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టిన దినం. అందుకే మనం శుక్రవారం ధ్యానం ఏర్పాటు చేసుకున్నాం, ఆదివారం ఆరాధన ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మనం ఏం చేయాలి? ప్రభువుకి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠ ఏం చేసిద్ది? ప్రతిష్ఠ ఏం చేసిద్దంటే ఐగుప్తుకి నువ్వు మరలా వెళ్ళకుండా నిన్ను కాపాడింది. ఐగుప్తుకి మళ్ళీ వెళ్ళనివ్వదు నిన్ను. నువ్వు ఐగుప్తు వద్దనే ప్రభు దగ్గరికి వచ్చావు. ఐగుప్తు వద్దు అంటే శరీరాశ వద్దని, నేత్రాశ వద్దని, జీవపు డబ్బ వద్దని ప్రభు దగ్గరికి వచ్చావు. శరీర కోరికలు వద్దని, లోక కోరికలు వద్దని, పరో కోరికలు వద్దని ఎక్కడికి వచ్చావు? ప్రభు దగ్గరికి వచ్చావు. మరి ప్రభు దగ్గర అవి ఏమి లేకుండా నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలి? ప్రభువుకి ప్రతిష్ఠించుకోవాలి. అయ్యా, ప్రతిష్ఠించుకోకుండా నేను బ్రతకలేనా? ప్రతిష్ఠించుకోకుండా నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే నువ్వు ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోకపోతే మళ్ళా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే మనం 40 రోజుల దీక్ష లేకపోతే 60 రోజుల దీక్ష క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం ఏంటి? నిత్య ప్రతిష్ఠే. అంటే నిత్య దీక్షే అంటే ఏంటి? ప్రతిరోజు మనల్ని మనం ప్రభువుకి ప్రతిష్ఠించుకోవడమే. అయ్యా, ప్రతిష్ఠించుకోవడం అంటే ప్రభు కొరకు ప్రత్యేకించుకోవటం. పెళ్లి రోజు నేను ఏం చేస్తాను భర్త కోసం? ఇక నువ్వు ఆయనకి సంబంధించిన దానివే. లేదయ్యా నాకు ఇంకొకరు ఉన్నారా అంటారా? ఎవరు ఉన్నారు అంటాడు? పెళ్లిలో జరిగే పని ప్రతిష్ఠే. ఎవరు ప్రతిష్ఠిస్తారు? నేను తీసుకొచ్చి ఆ పురుషుడికి ప్రతిష్ఠిస్తారు నిన్ను. ఇక ఆ రోజు నుంచి ఈ స్త్రీకి పరిస్థితి ఏంటి? నీ పొంద నేను ఇంతకు ముందే ప్రతిష్ఠించుకున్నా అంటారా? నీ పొంద నేను తర్వాత 3 మంది ప్రతిష్ఠించుకున్నాను అంటారా? దాన్ని వ్యభిచారం అంటారు. మీరు భర్త కనుక ప్రతిష్ఠించుకోకపోతే కనబడిన ప్రతోడికి ప్రతిష్ఠించుకుంటారు. అందుకే ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడు? మీరు ప్రతిష్ఠించుకోండి. ఎవరికి? మీ కొరకు నేను ఏం చేయను? వధించబడ్డాను. మీ కొరకు నేను వధించబడ్డాను. మీ కొరకు 10 తెగుళ్ళు. ఆ రోజు నేను వధించబడకపోతే మీరు వెళ్ళిపోవాలి. శిలువలో ప్రభు చనిపోతే మనం చనిపోవాలి. కానీ ప్రభు మన స్థానంలో చనిపోయాడు కాబట్టి ఈ రోజు ప్రభు కొరకు మనం ఏమవ్వాలి? ప్రతిష్ఠించుకోవటం అనగా ప్రభువు కొరకు ప్రత్యేకించుకోవటం. మన ఇంట్లో చాలా వస్తువులు ప్రతిష్ఠిస్తాం. ఆ వస్తువులు మళ్ళా వేరే వాటికి వాడడం. ఉదాహరణకి పూజ గది, దేవుడి గది దేవుడికే ఇస్తాం, వంట గది వంటకే ఇస్తాం, పడక గది పడకకే ఇస్తాం, హాలు గది. ఈ పడక గదిలోకి మనమే వెళ్తాం, వేరే వాళ్ళు రానేమో. వంట గదిలో కూడా మనమే వంట చేస్తాం, వేరే వాళ్ళే వింటున్నారా?
అట్లాగే కొన్ని వస్తువులు మీరు ప్రతిష్ఠించేస్తారు. ఆ వస్తువులు జోలికి వస్తే మటుకు పొరపాటున చేయి జారింది అనుకోండి, ఆ చరిత్ర ప్రసంగం అరగంట చెప్తారు. ఇది మా అమ్మ ఇచ్చింది, మా తాత ఇచ్చాడు, మా నాయనమ్మ ఇచ్చింది, దీని సంగతి మీకు తెలుసా, దీనికి సొట్టపోగొడతావా అని కోపడతారు. ఎందుకని? మీ పెళ్లి రోజు మీ నాయనమ్మ మీకు ప్రతిష్ఠించింది ఆ గిన్నెని, అందుకే ఆ గిన్నె అంటే మీకు అంత ప్రాణం కదా. అట్లాగే ప్రాణప్రియుడైన ప్రభువుకి విడిపించబడిన విశ్వాసి ఏం చేసుకోవాలి? ఇది దేవుడు కోరిక. ప్రవీణ్ 13వ అధ్యాయంలో దేవుడు కోరుకుంటాడు, నాకు మీ ప్రథమ సంతానాన్ని ప్రతిష్ఠించండి. పాత నిబంధనలో ఏమో ప్రథమ సంతానాన్ని అడిగాడు, కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12:23 ప్రకారం మనందరం కూడా ఆయన జ్యేష్ఠులమే. కాబట్టి ప్రతిష్ఠ ఏం చేస్తుంది చెప్పనా? నిన్ను నిష్ట కలిగి నిలిపింది. నేనేం చేసింది? నిష్ట కలిగిన వాడిగా నిలబెట్టింది. అంటే నిన్ను కాలు జారనివ్వదు, వెనక్కి పోనివ్వదు, లోకం వైపుకు జరగనివ్వదు. ఏ సమయంలో? అది ఏ సమయం అయినా అవ్వచ్చు కాక, అది కష్ట సమయం అవ్వు, అది సుఖ సమయం అవ్వు, అది లేని సమయమైనా అవ్వు, అది ఎలాంటి కరువు సమయమైనా అవ్వు. నువ్వు కనుక దేవుడికి ప్రతిష్ఠించుకుంటే, నేను దేవుని సంబంధిని, నేను దేవుని కొరకు ప్రత్యేకించుకున్నవాడిని, దేవుడి కొరకు నేను అప్పగించుకున్నవాడిని అని నువ్వు ప్రతిష్ఠించుకుంటే, ఆ ప్రతిష్ఠ ఏం చేసింది? నీ కాలు జారనివ్వదు, నీ కాలు. కాబట్టి దేవుడే కోరుకున్నాడు ఏమని? ఓ నా ఇశ్రాయేలీయులారా, ఈ ప్రయాణం ప్రారంభమయ్యేటప్పుడు మీరు నా కొరకు మీ పెదవ కొడుకుని ప్రతిష్ఠించండి. మందేమంటాడు? ఓ రక్షించబడిన ఓ విశ్వాసి, లోకంలో నుండి బయటకు వచ్చిన విశ్వాసి, నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవటం అనగా ప్రత్యేకించుకోవటము. ఎవరి కొరకు ప్రత్యేకించుకోవటం? నీ కొరకు బలి అయినా, నీ కొరకు చనిపోయినా, నీ కొరకు తిరిగి లేచినా, నీ కొరకు మరలా తిరిగి రానేయున్న ప్రభువుకి నీ జీవితాన్ని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగా. ఇక్కడ 2 అనుభవాలు చెప్తా. 1 సమర్పించుకోవటం, 2 ప్రతిష్ఠించుకోవటం. సమర్పణ వలన విడుదల కలిగింది, ప్రతిష్ఠ వలన విమోచన కలిగింది. సమర్పించుకోవటము, ప్రతిష్ఠించుకోవటము. సమర్పించుకోవటం అంటే ఏంటి? నీకు ఉన్నవి దేవుడికి ఇవ్వటం. ఎవరు ఆలయంలో కాసేపటికి ఏం చేస్తారు? సమర్పణ చేయము ప్రభువునకు అనగానే ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్న కుప్పిళ్ళు తెచ్చి దీని సమర్పణ అంటారు. ఈ సమర్పణ ఏం చేసిందంటే ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది, విడిపించింది. మరి ప్రతిష్ఠ అంటే ఏంటి? నిన్ను నీవే ప్రభువుకి ఇచ్చేసుకోవడం. అంటే ప్రభు సేవ కళ్ళు తేలకళ్ళేస్తున్నావు, అదే పెద్ద మోసం. చెప్పేగా అవ్వ ఆదాము పాపను ఎక్కడ దాచుకున్నారట? రొమ్ములో దాచుకున్నారట. నువ్వు కూడా ఇప్పుడు పాపాన్ని దాచుకుంటున్నావు. కాబట్టి దాచుకో. మాకు ఒప్పుకొని పాపాలు రొమ్ములో దాయపడి ఉంటాయి, జాగ్రత్త. మళ్ళా దానికోసం ప్రభు బలి అవ్వాలి. సరేనా? ఎక్కడాగాను? ప్రతిష్ఠించుకోవడం అంటే దేవుడి సేవకి మనం అప్పగించుకోవడం. ఏది నీకు ఇష్టం? సమర్పించుకోవడం ఇష్టమా, ప్రతిష్ఠించుకోవడం ఇష్టమా? ఉన్న 4 గింజలు దేవుడికి ఇచ్చి, ఉన్న 4 రాళ్ళు దేవుడికి ఇచ్చి చేతులు తుడుచుకోవడం మనకి ఇష్టం. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు ఇక్కడ? ఆయన సేవ చేయడానికి నువ్వు ప్రతిష్ఠించుకోమంటున్నాడు. ఈ ప్రతిష్ఠ ఏం చేసింది? ఐగుప్తు నుండి నేను బయట తీసుకురావడమే కాదు, అసలు ఐగుప్తు అనేది నీకు దగ్గరకు రాకుండా కూడా చేసింది. మరి దేవుడు కోరిక ఏంటంటే ఐగుప్తులో నువ్వు బయటికి రావడం కాదు, నీలో ఉన్న ఐగుప్తు కూడా బయటికి పోయేటట్టు చేసేది ప్రతిష్ఠ. దేవుడికి స్తోత్రం, ప్రభువుకి మహిమ కలుగును గాక. కాబట్టి సమర్పణేమో బయటికి తీసుకొచ్చింది,
ప్రతిష్ఠ ఏమో ఐగుప్తులో బయటికి సంపూర్ణంగా దాటేసేసింది. సమర్పణ అంటే నీకున్నది ఇవ్వటం, ప్రతిష్ఠ అంటే నిన్ను నీవే దేవుడికి సమర్పించేసుకోవటం. ఆ పాటలో ఉంది కదా, సమర్పణ చేయము ప్రభువునకు. అసలు ఫస్ట్ మనం చెయ్యం, ఫస్ట్ దేహం, కానీ మనం ఆఖరి చేస్తాం. ధనం ఇస్తాం కానీ సమయం ఇస్తాం, సమయం కూడా కాస్త వస్తే ఇస్తాం కానీ ఈ దేహాన్ని. కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే 2వ వరుసలో ప్రతిష్ఠ. నీ దేహం నాకు ఇచ్చేయి, నీ ఇష్టం నాకు ఇచ్చేయి, నీ ఇష్టం నీ దేహం నాకు సమర్పించేసి. ఇక్కడ మనిషి ఇవ్వలేనివి 3. ఇష్టం ఇవ్వలేడు, శరీర కోరికలు ఇవ్వలేడు, లోక కోరికలు ఇవ్వలేడు. అందుకే అయ్యగారు అన్నారు, ఈ 3ని జయించాలంటే, ఏ 3ని? శరీర కోరికలు జయించాలంటే, లోక కోరికలు జయించాలండి, సాతాను శోధనలు జయించాలండి, మనం 3 తీసుకోవాలి. 1 శరీర కోరికలు జయించడానికి చిట్ట ప్రభు సంస్కారం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీర రక్తాలు తీసుకోవాలి. ఏమి జయించాలంటే శరీర కోరికలు జయించాలంటే ఇక్కడ రాశారు కదా, ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, తర్వాత ప్రభు జరిగితే పాప వ్యాధికి శరీరం ద్వారా చేసే పాపాలకు మందు ప్రభు శరీర రక్తాలు. ప్రభు శరీర రక్తాలు మనం తింటే శరీరం ముందు అడిగిందనుకో 999 పవర్ స్టార్ అంట, కొత్త ప్రభుత్వం ఇచ్చింది చౌక ధరలకి. మీరు తాగుతున్నారా పాస్టర్? అడగమాకండి, పాస్టర్ అది తెలుసుకోవాలి కదా. ఏంటి 999 పవర్ స్టార్? పవర్ స్టార్ గారు అక్కడ వేసారు, కూటమిలో జాయిన్ చేసుకున్నారుగా. బాబు గారి పేరేమో ఎన్టీఆర్ భరోసాలో ఉంది, పవన్ కళ్యాణ్ గారి పేరేమో 999 పవర్ స్టార్ మీద పెట్టాడు. కూటమి. దేవుడికి మహిమ కలుగును కాక, ప్రభుకి మహిమ కలుగును కాక. ఇప్పుడు శరీరం అది అడిగింది, ప్రభు నమ్ముకున్నా కూడా అడిగింది. ప్రవీణ్ ప్రభా పేరేంటి? ఏమో నా పేరు రాట్లా, దేవుడికి కుదరడేమో. దేవుడికి మహిమ కలుగును కాక. ఆ పేరు రాలన్నట్టు, అక్కడ రాలా. జాషువా, దేవుడికి మహిమ కలుగును కాక. ప్రభు నమ్ముకున్న తర్వాత శరీరం అడిగింది. ఏమడిగింది? మందు అడిగింది, సిగరెట్ అడిగింది, అమ్మాయిని అడిగింది, టీవీని అడిగింది, షికాలు అడిగింది, శరీరానికి కావలసినవన్నీ అడిగింది. అది దాని ఇష్టం. వారం బాబు స్నేహాలు అడిగింది. ఏంటి బాబు ఏమడిగింది? వారం బాబు స్నేహాలు, అన్ని వారం బాబు స్నేహాలే. దీనికి కావాలి వారం బాబు స్నేహాలు అడిగింది. ఇది అడిగేవన్నీ దానికి ఇవ్వకుండా ఉండాలంటే మందు ఏంటో తెలుసా? ప్రభు శరీర రక్తాలు అన్నారయ్య. ఈ శరీరం అడిగిన ప్రతిదీ కూడా దానికి ఇవ్వకుండా మనం జయించాలంటే దానికి వేయవలసిన మందేంటి? పౌరంకులో తింటున్నావా? నేను ఆయన పాపం చూస్తున్నావు ఇట్లా అడుగుతున్నా నేను. దీనికి ముందుదే ఏంటది? ప్రభు శరీర రక్తాలు. అయ్యగా రాసిన పాటలోనే ఉంది, పాప వ్యాధికి మందు. శరీరము పాపము చేయడానికి కోరుకుంటే దాన్ని జయించడానికి ముందేంటంటే ప్రభు శరీర రక్తాలు. శరీర కోరికలు జయించడానికి ముందు ప్రభు శరీర రక్తాలు తీసుకోవాలి. 2వది లోక స్నేహాలు, అంటే లోక కోరికలు, లోకాశలు. ఏంటి లోకాశలు అంటే? సామెతల గ్రంథంలో స్నేహితులు అడుగుతారంట 1వ అధ్యాయంలో, ఏమని? నా కుమారుడా పాపులు ప్రేరేపింపగా ఒప్పుకోము. రారా ఆయన బాడీ చేద్దాం, రారా దాన్ని బాడీ చేద్దాం, రారా ఆ వ్యాపారం బాడీ చేద్దాం, రారా అని ఎవరైనా వచ్చి నిన్ను రారా వెళ్దాం అని అడిగితే నా కుమారుడా నువ్వు ఒప్పుకోమా. మరి లోకాశలు, ఈ లోకాశలకు వెళ్లకుండా మన కాలుని కట్టేసేది ముందేంటంటే పరలోక పరిశుద్ధుల సహకారము అన్నారు. ఏంటి? శరీర కోరికలు జయించడానికి ఆహారం ఏంటి? ముందే
మరి నీకుందా ప్రభు సంస్కారం భూమిలో వెనకబడిపోయావు, ముందుకు రావాలి. ఆ భూలో ఆ లోకాశలు జయించడానికి మందేంటి? పరలోక పరిశుద్ధుల యొక్క సహవాసం. పరలోక పరిశుద్ధుల సహవాసం మనకు కావాలి. అంటే దేవుడే చెప్పాడు, రక్షణ స్వాస్థ్యము పొందబోవు మనకు ఆయన దూతలను పరిచారకులుగా ఇచ్చాడు అని ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఈ మాట రాయబడింది. అంటే దేవదూతలు దేవుడు మనకి ఏం చేశాడు? పరిచారకులుగా ఏర్పాటు చేశాడు రాజు. ఎస్, పరిచారకులుగా దేవుడు పరలోక పరిశుద్ధులు ఇస్తాడు, దేవదూతలు ఇస్తాడు. ఈ వరానికి మీరు ఎదగాలి. ఈ వరం ఎలా వచ్చింది? మనకి దైవ సన్నిధిలోకి వెళ్తే వచ్చింది, దేవుడితో సహవాసానికి వెళ్తే వచ్చింది, దేవుడు సమక్షంలోకి వెళ్తే వచ్చింది, దేవుడు ముందరికి వెళ్తే వచ్చింది. దేవుడు దూతల్ని ఇచ్చి నిన్ను పంపిస్తాడు ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి లోకాన్ని నీ మనస్సు వెళ్ళనివ్వడు, నీ మనస్సాక్షిని, నీ మరని చెడిపోనివ్వడు. నీ మరని డైవర్ట్ అవ్వకుండా ఈ పరలోక పరిశుద్ధులు ఏం చేస్తారు? నీ మనసును తిప్పేస్తారు. నువ్వు ఒకప్పుడు చెప్తా చూసావా, గట్టిగా పట్టుకోవాలి అయ్యారు, ఏ డీవియేషన్స్ ఉండకూడదు అయ్యారు, అట్టగైతే నేను కొట్టగలను అయ్యారు. అవును, క్రైస్తవ్యం కూడా అంతే. ఈ లోకంలోకి డీవియేషన్ అవ్వకుండా నీ మనస్సాక్షి అనే మరని మలపగలిగిన వారు ఎవరంటే పరలోక పరిశుద్ధులు. ఎవరు? పరలోక పరిశుద్ధుల సహవాసం మనకు కావాలి. కాబట్టి ఈ లోకపు సహవాసాలు, ఈ లోకపు ఇచ్చలను మనం జయించడానికి పరలోక పరిశుద్ధులే మనకు చక్కటి సహకారులు. ఏం చెప్పుకున్నాం? మూడవది ఏంటి? మూడవ తిత్రు ఎవరు? సాతానుని జయించడానికి మనకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కావాలి అన్నారు అయ్య. మూడవది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అంటే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల మనకు సాతానుని జయించుటకు కావాలి. అన్నిటికీ ఒకటే కాదు సుమా, జ్ఞాపకం చేసుకోండి. శరీరాన్ని జయించడానికి శరీరాంతాలు కావాలి, లోకాన్ని జయించడానికి పరలోక పరిశుద్ధుల సహాయం కావాలి, సాతానుని జయించడానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. మరి ఈ సహకారాలన్నీ మనకు కావాలంటే నిన్ను నువ్వేం చేసుకోవాలి? దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అమ్మా, నువ్వు ప్రతిష్ఠించుకోవాలంటే నువ్వేం చేయాలి? నీ పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది గుర్తుకే పుట్టినరోజులు? అమ్మ కడుపులో నుంచి వచ్చిన రోజులు కాదు, దేవుడు మిమ్మల్ని రక్షించిన రోజులు. ఏ సమయంలో రక్షించబడ్డావు మోషే గారు? 63 కాదులేండి, 93. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏ సమయంలో రక్షించబడ్డావు? చనిపోయి. అంతేనా? చనిపోతే బతికితేనేమో దేవుడు నమ్ముకున్నది. మరి నువ్వు చచ్చిపోయేదంటే కారణం ఏంటి? నీ స్థానంలో దేవుడు చచ్చిపోయాడు. ఇది ఎప్పుడు నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావంటే ఇక పాపం జోలికి నువ్వు పోలేవు. ఒక్క తప్పుని మనం ఆకర్షించబడకుండా ఉండాలంటే ఆ తప్పు యొక్క పరిణామం ఒకప్పుడు ఏమైందో దాని నుంచి ఎలా నువ్వు బయటకు వచ్చావో అది నీకు జ్ఞాపకం ఉండాలి. నేను చెప్తున్న సూత్రం కాదు ఇది, స్వయంగా దేవుడే ఇశ్రాయేలుని అడిగాడు. దేవుడు రెండే 2 డిమాండ్స్, ఇవి రెండే 2 కోరికలు దేవుడికి. అబ్బాయి, నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ప్రతిష్ఠించుకో. ఈరోజు క్రైస్తవులు పని చేయట్లేదండి. అందుకే సంఘాలు చాలా వెనకబడిపోతున్నాయి, అందుకే సంఘాలు తిరిగి లోకంలాగే బతుకుతున్నాయి, అందుకే సంఘాలు లోకంతో ఏకమైపోతున్నాయి. దయచేసి బైబిల్ మిషన్ బిడ్డలు కొద్దిమంది అయినా మీరైనా నా మాట వినండి. దేవుడికి మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ఆయనకి ప్రతిష్ఠించుకోండి. అవును, మిమ్మల్ని తాకించిన దేవుడు మేఘం కూడా ఎక్కించగలడండి. అవును, చుట్టూ మార్గం గుండా తీసుకెళ్తాడు, మార్గం లేని మార్గం గుండా తీసుకెళ్తాడు. కానీ తన ప్రజలు వెళ్తే సముద్రం అడ్డొచ్చిందా? అడ్డంగా తప్పుకుంది. మోషేతో ప్రభు అంటాడు, ఎందుకు ఆగావు? సాగిపో. మోషేతో అంటాడు దేవుడు, ఎందుకు ఆగావు? సాగిపో, నా పేరు చెప్పు. అదేమైంది? అయ్యగారు మన పాట, యేసు పేరు మీ చిక్కుల పైన వ్రాసి కొన్న. తర్వాత ఏంటి?
దేవుడికి మహిమ కలుగు. ఎవరి పేరు రాసుకోమంటాడు? యేసు పేరు రాసుకో, యేసు పేరు వేసుకో. ఇప్పుడు ఇజ్రాయేలు ఎవరి పేరు వేసుకెళ్తున్నారు? యెహోవా దేవుడి పేరు వేసుకెళ్తున్నారు. ఎర్ర సముద్రం ఏమైంది? మార్గం వచ్చిందా రాలేదా? వాళ్ళకి త్రోవ వచ్చిందా రాలేదా? వాళ్ళకి ప్రతిష్ఠించుకున్న ప్రజలకి మార్గాలన్నీ సరళమవుతాయి. ప్రతిష్ఠించుకొని ప్రజలకి మార్గాలన్నీ మూసుకుపోయి ఉంటాయి. ఆ మాటని ప్రతిష్ఠించు. ఎవరికి? అంటే 600 సరే దేవుడు ప్రతిష్ఠించుకోవడమే మన యొక్క ఆయన కోరిక. ఏముంది? అమ్మ స్తంభం వెనకాల ఒకసారి చూడండి. ఆయన కోరిక ఏం చెప్పండి? ఆయన ఏం అడుగుతున్నాడమ్మా మిమ్మల్ని? మీ ప్రాణం లేకపోతే ఈ పాటికి మీకు గరికి మొలిసేది మీ మీద. అసలు మా మామయ్య గారిని పెట్టాము, ఆ దెబ్బ కూడా కనపడుతుంది. అసలు మా అత్తయ్య గారిని పెట్టింది అయితే అసలు ఆనవాలే లేదు. ఈ పాటికి ఆనవాళ్ళు లేకుండా పోయేవాళ్ళు. కానీ ఇంకా ఆనవాళ్ళుగా ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? ఆయన జ్ఞాపకం చేసుకుంటే కానీ నువ్వేం చేయలేవు. నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోలేవు. నువ్వు ఆయనకి ప్రతిష్ఠించుకో, ఆయన కొరకు ప్రతిష్ఠించుకో, ఆయన పని కొరకు ప్రతిష్ఠించుకో. అందుకే నీకున్నవి ఇవ్వటం కంటే కూడా నిన్ను నీవు ఆయనకి ఇచ్చేసుకో. అంటే ఆయన సేవకు సమర్పించుకో. ఎవరికి? నీకు ఉన్నవి ఇవ్వటం గొప్ప, నిన్ను నీవు సేవకు సమర్పించుకోవటం గొప్ప. అది రెండు గొప్ప కాదయ్యా. ఐగుప్తులో బతకడం గొప్ప, ఐగుప్తులో తిరగటం గొప్ప, ఐగుప్తులో ఉన్న కోటలు కట్టుకోవడం గొప్ప, ఐగుప్తులో ఉన్న కేకరకాయలు కాకరకాయలు తినడం గొప్ప. అంతేగాని ఇవ్వటం గొప్ప కాదు, మమ్మల్ని సమర్పణ చేసుకోవడం కాదు గొప్ప కాదు. నువ్వు చేయడం వచ్చాయి సరే, అర్థమైందా? దేవుడికి స్తోత్రం. మరి ఏది గొప్ప? ఐగుప్తులో దాసులుగా బతకడం గొప్ప, ప్రభువుకి సమర్పణ చేసుకోవడం గొప్ప, ప్రభువుకి ప్రతిష్ఠ చేసుకోవడం గొప్ప. ఎప్పుడో తెలిసావా ఏంటి? మరి ఈరోజు చేసుకుంటారా? అయ్యా మాకున్నది నీకు ఇవ్వడమే కాదు, మమ్మల్ని మేమే నీకు ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి అర్థం అని చెప్ప. పెళ్ళైన తర్వాత మంచి భర్త ఏం చేస్తారంటే, నా బంగారు పండే, నా బంగారు మూటే, నా జాజి పువ్వే అని చెప్పి అప్పుడు దాకా వాడి జేబులో తాళం తీసుకెళ్ళి అమ్మగారికి ఎత్తాడు. ఏమంటాడు? అమ్మగారికి ఎత్తాడు. అమ్మగారు అయితే భార్య గారికి ఎత్తాడు. దానికి పొరపాటున కన్నం అనుకున్నారు. భార్యకి ఎత్తాడు. భార్యకి ఇస్తే ఈ తాళం ఆవిడ ప్రతిష్ఠించినట్టే. ఇక చూడండి, దేవుడు కానుకేయాలన్నా తాళం ప్రతిష్ఠించేవు ఆవిడ ఎవరేగా. అంతే, చికెన్ తేవాలన్నా తాళం ప్రతిష్ఠించేవు అమ్మగారికి. అమ్మగారి తాళం ఎవరేక, ఎందుకంటే బొడ్లో పెట్టేసుకున్న తాళం. ఈ తాళం ప్రతిష్ఠించబడింది. ఇక ఎక్కువ అంటే తాళం ఇస్తామా మనం? ఇది కావాలా చెప్పిస్తా. మరి మీకు ప్రతిష్ఠిత అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే తాళాన్ని చేతిలో పెడతంతో ఇక తాళం ఏం చేయరు, అసలు ఇచ్చినవి కూడా ఎవరు. అయ్యో నీ మీద నమ్మకంతో, నీ మీద గౌరవంతో, నీ మీద ప్రేమతో పెళ్లి చేసుకున్న కారణంతో ఏం చేశాడు? పోనీ అని చెప్పి తాళం నీకు ఇచ్చాడు, నీకు ప్రతిష్ఠించాడు. ఇక నువ్వేం చేయవు? ఆ తాళం నా ప్రతిష్ఠించావా లేదా? ఆ ప్రతిష్ఠించాడు. తక్కువా అంతే. ఏమైనా డబ్బులు అవసరమైన అంటే నేను వస్తున్నాను ముందు. ఎందుకని? నువ్వు తాళం ప్రతిష్ఠించావు. నేను వచ్చేదాకా ఉండాల్సిందే తప్ప నువ్వు తీసుకునే హక్కు. ఎందుకంటే తాళం ఎవరిది? నా. అంటే మీకు ఇచ్చిన తాళాన్ని తిరిగి మళ్ళా భర్తగా సైతం ఎలా ఎవరో యేసయ్యకి చేసిన జీవితాన్ని కూడా తిరిగి మళ్ళా లోకానికి ఇవ్వకూడదు. మేము అర్థం చేసుకోవట్లా. భక్తి ఇచ్చాడు, మంచిది, ప్రేమగా ఇచ్చాడు, తప్పేం లేదు. నేను మీకు అర్థం అవట్లా చెప్తున్నా. ఇచ్చిన దాన్ని మీరు ఎలా తిరిగి ఇవ్వరో, ప్రతిష్ఠించిన దాన్ని తిరిగి మళ్ళా ఎలా ఇవ్వరో, దేవుడిని ప్రతిష్ఠించుకున్న మీ జీవితాన్ని కూడా లోకానికి మీరు ఏం చేయలేరు, ఇవ్వలేరు. అసలు ఈ తాళం ఎలా ఇవ్వలేరు. లోకం పాపానికి కూడా ప్రతిష్ఠించుకోలేదు అనుకోండి. ఏ రాజుబాబు
తప్పిపోయిన కుమారుని అడిగారు, రారా ఎలా సరదా చేసుకుందామని. ఏమేడు వెళ్ళిపోయాడు. ఇక అడిగిన వాళ్ళ దగ్గరికల్లా వెళ్ళిపోతాం. ఆరాధన మానేస్తాం, ఆలయం మానేస్తాం, సన్నిధి మానేస్తాం, సహవాసం మానేస్తాం, సంస్కారం మానేస్తాం, దేవాలయం మానేస్తాం, సన్నిధి మానేస్తాం, ప్రార్థన అన్ని మానేస్తాం. ఏం చేసుకోకపోతే? అందుకే పిలిపించబడిన ప్రజలకు ముఖ్యమైనది అన్న సరే. మరి మీరు ప్రతిష్ఠించుకున్నారు ఏసైకి ప్రతిష్ఠించుకున్నారు. అయ్యా మేము నీ వారము, నీకు చెందిన వారము, నీ కొరకే మేము అని ప్రతిష్ఠించుకున్నారా? ఏం బాబు రాజబాబు చేసుకుంటారా? ఎంత లాభం ఉందో ముందు చెప్తా. ప్రతిష్ఠించుకోవడం వల్ల ఎంత లాభం ఉందో. ప్రతిష్ఠించుకోవడం చేదుగా ఉన్నా అది చేదుగా కాకుండా తీయగా ఉండేటట్టు చేసేది జ్ఞాపకం. జ్ఞాపకం చేసుకోకపోతే చేదుగా ఉంటది, జ్ఞాపకం చేసుకుంటే బాధ్యతగా ఉంటది. పెళ్లి చేసుకుంటే బాధ్యత, పెళ్లి కాకపోతే భారం. పెళ్లి కాలంలో పోషించాలని ఎట్లా ఉంటది? భారంగా ఉంటది. కానీ పెళ్ళైన భార్య పోషించాలి ఎట్లా ఉంటది? హ్యాపీగా ఉంటది. పెళ్ళైన భోజనం పెట్టాలంటే. మరి పెళ్లి కాలంలో అవమానాలుగా పెట్టాలంటే అంతే కదండి. పెళ్లి చేసుకుంటే బాధ్యత అనిపించింది, భాగ్యం అనిపించింది. పుట్టింటో అందరూ పెట్టమంటే ఉసూరు అనిపించింది, భారం అనిపించింది. ఇక్కడ కూడా ఎంగేజ్మెంట్ అదే. ప్రతిష్ట అంటే ఏంటి? దేవుడితో ఎంగేజ్ చేసుకోవడం. దేవుడితో ఏంటి? ఎంగేజ్మెంట్. దేవుడితో నీ ఎంగేజ్మెంట్ అవసరం. ఆ ఎంగేజ్మెంట్ ఏం చేయాలి? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కాలు చేసే పరిస్థితి ఉంటుందా? నోరు జారే పరిస్థితి ఉంటుందా? తప్పిపోయే పరిస్థితి ఉంటుందా? అందుకే దేవుడు ఏం కోరుకుంటాడండి? కుమారండి ఏంటన్నమాట. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కాలు జారకుండా, నోరు జారకుండా, చెయ్యి జారకుండా, ఒళ్ళు జారకుండా మనం దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండడానికి చక్కటి సాధన ఏంటంటే ప్రతిష్ఠ అనండి. ఈ రెండో కోరిక ఏం కోరుకున్నాడు దేవుడు? సమర్పణ చెప్పేసాక సమర్పణ, ప్రతిష్ఠ రెండు దూరం నుంచి చూస్తే ఒకటే లాగా ఉంటాయి, కానీ దగ్గరికి వచ్చి చూస్తే వేరే వేరేగా ఉంటాయి. సమర్పణ ఏం చేసిందంటే వాళ్ళ బయటికి తీసుకొచ్చింది. ప్రతిష్ఠ ఏం చేసిందంటే వాళ్ళని ఎర్ర సముద్రం దాటేటట్టు. ప్రతిష్ఠ ఎంగేజ్మెంట్ అయ్యింది కాబట్టి ఎర్ర సముద్రం అడ్డం వచ్చినా పారిపోయింది. ఎంగేజ్మెంట్ కాకపోతే ఎర్ర సముద్రంగానే ఉండేది, అడవిగానే ఉండేది. శత్రువు వచ్చేవాడు మరి వెనక్కి ఎత్తికెళ్ళేవాడు. అలాగే అటు వెళ్ళిపోయారు కూడా. ఏ మోసే ఎందుకు అరణ్యంలో తీసుకొచ్చావు? అక్కడ సమాధులేమో తీసుకొచ్చావా? ఇక్కడ చావడం కంటే అక్కడే దాసులమై ఉండేవాళ్ళం కదయ్యా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? మోషే ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే ఈ మాటలు మాట్లాడాల. ప్రజలతో ప్రతిష్ఠించుకోవాలా. అందుకే అదే మాట మాట్లాడాడు. మోషే మాట్లాడాడు ఒక మాటనా? ఒక్క మాటనా మాట్లాడా? మిగిలిన వాళ్ళందరూ మాట్లాడతారని మోషే మాట్లాడట్లా. దానికి ఒక కారణం ఉంది. వచ్చిన వాళ్ళలో మిశ్రమ జనాంగం కూడా వచ్చారు. మిశ్రమ జనాంగం అంటే ఏంటి? ఐగుప్తీయులు కూడా వచ్చారు. ఇప్పుడు ఎక్కువ చావు భయపడుతుంది. మా ఊళ్ళో అన్నమే ఉంటే కమ్మగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏళ్ళతో మాట ఏళ్ళాంకలు వచ్చేప్పుడు మాకు చావు వచ్చిందని చెప్పి ఏమంటారు? ప్రజలు చేస్తాడు అని చెప్పి ప్రజపడుతున్నారు. ఈ ప్రజలు ఏం చేస్తారు? అందుకే మిశ్రమ జనాంగం చాలా ప్రమాదం. ప్రతిష్ఠించుకోని ప్రజలతో విచ్చోడుగా ఉన్నామంటే నిన్ను వాడి వెనక తీసుకెళ్ళి ఐగుప్తులో పడేస్తారు ఈజీగా. నువ్వు వాళ్ళని తీసుకొచ్చి దేవుళ్ళో పడేయలేవు, కానీ నిన్ను మాత్రం ఈజీగా తీసుకెళ్ళి ఐగుప్తులో పడేస్తారు. ఎవరితో స్నేహం? ఐగుప్తీయులతో. మిశ్రమ జనాంగంతో స్నేహం చేస్తే నువ్వు పాస్ అవ్వవు కదా, తొందరగా ఫెయిల్ అయిపోతావు. అందుకే మనం మిశ్రమ జనాంగంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రెచ్చగొట్టింది ఎవరంటే వాళ్ళే. అయితే దేవుడు ఏర్పాటు ప్రజల కోసం ఏం చేశాడు? ప్రతిష్ఠించుకున్న ప్రజల కోసం ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని. జరిగే పనేనా అసలు అది? ఎవరు దేవుడి కోసం ప్రతిష్ఠించుకుంటారో అసాధ్యాలను సైతం వారి జీవితంలో దేవుడు సుసాధ్యం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే దాటి వెళ్ళాలంటే, గురుపు దాటాలంటే
గ్రూప్ డి దాటాలంటే ఇంకేమేమి డీలు బీలు సీలు డీలు ఉన్నాయో ఇవన్నీ దాటాలంటే నేనేం చేసుకోవాలి? దేవుడికి నన్ను ప్రతిష్ఠించుకోవాలి. పేర్కొన్నారంటేనా? రెండో దేవుడు కోరిక ఏంటంటే పులియని రొట్టెల పండగ ఆచరించండి. ఏమన్నాడు? పులియని రొట్టెల పండగ ఆచరించండి. ఏంటి పులియని రొట్టెలు అంటే? పులియని రొట్టెలు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. మొదటి వివరణకేమో 7వ వచనం, రెండవ వివరణకేమో 8వ వచనం. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త మృద్ధ అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అనుమున పస్కా పశువు వధింపబడెను. ఏమంటున్నాడు అక్కడ ఆయన? పులిపిండితో ఏమని చెప్పాడు అక్కడ? పులిపిండి అంటే ఏంటి? శరీరెచ్చలు, చెడుగులు, వ్యభిచారములు, కపటము, అసత్యములు ఇవన్నీ కూడా ఏంటి? పులిపిండి. ఏమన్నాడు? ఈ పులిపిండితో నీవు మొత్తొద్దు. నువ్వు ఎలా ఉండాలి? కొత్త ముద్దగా ఉండాలి. నిన్నటిదాకా ఐగుప్తులో ఉండొచ్చిన విగ్రహారాధికుడివి, ఇప్పుడు ఇక నువ్వు విగ్రహారాధికుడుగా ఉండొద్దు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించేవాడిగా. ఇక్కడి నుంచి నీ జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, ఇంతకు ముందు ఐగుప్తులో నువ్వు ఎలా ఉన్నావో అలా ఇప్పుడు నువ్వు ఉండొద్దు. అంటే ఐగుప్తి ఆచారాలు, ఐగుప్తు పద్ధతులు, ఐగుప్తు అలవాట్లు నీవు ఇప్పుడు ఇక కలిగి ఉండొద్దు. కొంచెం సిగరెట్ అలవాటు ఉన్నాయి గారు వద్దు, కొంచెం బీడీ అలవాటు అయ్యి గారు వద్దు, కొంచెం అబద్ధం చెప్పే అలవాటు ఉన్నాయి గారు వద్దు, ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉన్నాయి గారు వద్దు. ఐగుప్తు అలవాట్లు ఏమి ఇక్కడ నుంచి నువ్వేం చేయాలంటే పరిశుద్ధంగా ఉంటాయి. ఎందుకని? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధుడు కనుక మీరు పులియని రొట్టెల పండగ మీరు చేయాలి అంటే మీరు నాకు పరిశుద్ధమైన జనాంగంగా జీవించాలి. అంటే తెలిసి తెలిసి ఏ తప్పు మీరు చేయకుండా అంతే. శరీర కోరికలకు మీ బ్రతుకులు తావు ఇవ్వకూడదు. దానికి పండగ చేయమంటున్నాడు. ఆ పండగ ఏంటి? పులియని రొట్టెల పండగ. పులియని రొట్టెల పండగ అంటే దుష్టత్వం, కపటం, అబద్ధం, అసత్యం, అన్యాయం, అక్రమము ఇలాంటివి నీ దగ్గరికి రానియ్య మాకు. ఇంతకు ముందు మోసం చేసినట్లు ఇప్పుడు కూడా మోసం చేసే బ్రతుకులు బ్రతక మాకు. ఎట్లా బ్రతకాలి? నీ దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా, నీ దేవుడు రోషం కలిగిన వాడు కనుక నువ్వు కూడా రోషంగా. మరి రోషంగా ఉంటే పాలలో నీరుపోయిపోతే మరి డబ్బే టాప్ చేయగలరు. రోషంగా బతికితే 5 రూపాయలు 5 రూపాయలుగానే ఉంటాయి, కానీ 50 రూపాయలు అవుతాయా? 5 రూపాయలు 50 రూపాయలు అవ్వాలంటే ఏం చేయాలి మేము? కానీ దేవుడు అంటాడు పులిపిండి అంటున్నాడు. అది నువ్వు 5 రూపాయలు 50 రూపాయలు చేసే పులిపిండి చేసావనుకో శత్రువు చెతికిపోతాడు, నీ దారి అట్టగా మూసిపోయి ఉన్నది. అదే 5 రూపాయలతో నేను యథార్థంగా ఉన్నావు అనుకో, ఎర్ర సముద్రం ఏమైంది? నువ్వు సంపాదించకుండానే మన్నా వచ్చి పడింది, నువ్వు సంపాదించకుండానే పూరీలు వచ్చి పడ్డాయి, నువ్వు సంపాదించకుండానే నీళ్ళు వచ్చి పడ్డాయి. అదే నువ్వు 5 రూపాయలు 50 రూపాయల కోసం నీళ్ళు కలిపితే ఎర్ర సముద్రానికి యువతలేముండేవాడు శత్రువు వచ్చి మళ్ళా. అది దేవుడు ముందు నీకు మహిమ సదుపాయాలు ఉంచాడు. 5ని 50 ఎట్లా చేయాలో ఆయన తెలుసు. 5ని 50 ఆయన మార్గంలో చేస్తాడు. మరి నీవు మార్గంలో నువ్వు నీళ్ళు కలిపైపోతే 5గా ఉంటే పర్లా, 5 0 అయ్యే ప్రమాదం కూడా. అంటే ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోకూడదు. ఉద్యోగస్తులు ఏం చేయకూడదు? లంచాలు షార్ట్ కట్. నిజాయితీగా బతకడం లాంగ్ రూట్. నిజాయితీగా బతికితే అన్ని 50,000 అన్ని ఈఎంఐలుగా పోతాయి. అదే షార్ట్ కట్ లో బతికితే 5 లక్షలు వస్తాయి. అబ్బా గోల్డెన్ రూట్ లా ఉంటది. కాబట్టి షార్ట్ రూట్ బాగుంటది, సమ్మగా ఉంటది లంచం. అందుకే అయ్యగారు వాక్యాలు రాయించారు, లంచము కళ్ళకు కురుడుదల కలగజేసింది, పెద్దల మాటలకు అపార్థాలు కలగజేసింది అన్నారు. ఇప్పుడు చెప్పే మాటలు కూడా లంచం ఉంటే ఎలా ఉంటాయి తెలుసా?
ఇక ఎప్పుడు నేను గుడికి మాదిరిగా చెప్పాడు, లంచం తీసుకోకూడదు, ఎట్లా బతుకుతాడు, స్కూల్ పిల్లలు ఫీజు ఎట్లా కడతాం, మా ఆవిడకి మెల్లలోకి గొలిసాడు తెస్తాను లంచం తీసుకోకపోతే. ఇప్పుడు కొళ్ళేలాగా తయారు చేస్తారు గొలుసులు అందరూ. ఇదివరకు ఏదో ఎన్నో చేయలు వేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు, ఇప్పుడు ఏనుగులు కట్టేసి పొలుపులా వేసుకుంటున్నారు. అంటే మనం కాదులేండి, మనం చిన్నవాళ్ళం కాబట్టి ఇప్పుడు అందరూ కావాలంటే పెద్దనైతే వాడు పెళ్లి అయింది, వాడికైతే అందులో బంగారంతో చొక్కా కుట్టించాడు. అలా ముఖేష్ అంబానీ బంగారంతో చొక్కా కుట్టించాడు. మరి అంత సొమ్ము ఉంది వాళ్ళకి, మరి ఏం చేస్తాం? మరి ఎట్లా వచ్చింది? ఆ ముంబైలో ఎవరికో 5,000 కోట్లు డబ్బులు కట్టలేదంట, కానీ 5,000 కోట్లతో కొడుకు పెళ్లి చేశాడు. అట్లా దొంగతనం చేయడం బట్టే ఏం చేయొచ్చు, ఎట్లా కట్టుకోవచ్చు. అందుకే దేవుడు పెట్టి అట్లా చేయకూడదని చెప్తున్నాడు దేవుడు. అనా నీకు ఈ పులిపిడి వద్దురా, నువ్వు కొత్త ముద్ద ఇవాళే ఫ్రెష్ బ్రెడ్, నువ్వు ఫ్రెష్. ఎవరు? ద బెస్ట్, ద ఫస్ట్. దేవుడికి ఏం కావాలా? ద ఫస్ట్. అంటే నువ్వు ప్రతిష్ఠించుకోవాలా. ఆ తర్వాత నువ్వు ఎలా ఉండాలి లోకంలో? ది బెస్ట్. ప్రేమినటువంటి వాడు లేడురా ఈ ఊళ్ళో, మోసేటువంటి వాడు లేడురా చాకిటి పైన, రాజు అంటే లేడురా యాదవుల్లో, పాస్టర్ అంటే లేడురా మోసే కదా అంటాడు. అవునండి, అనిపించుకోవాలి మనం. ది బెస్ట్ గా ఉండాలి దేవుళ్ళో. దేవుడికి మహిమ కలుగును కాక. అవును, కకృతి పడి లంచానికి కకృతి పడి ఏం చేయకూడదు, దేవుడు ఇచ్చిన ప్రతిష్టను పోగొట్టుకోయి పులిపిండిగా మనం మారకూడదు. ఏమవకూడదు? పులిపిండిగా మనం మారకూడదు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, భయ్ మిమ్మల్ని నేను పులిపిండిలోకి వెళ్ళి తీసుకొచ్చా, సో మళ్ళా మీరు పులిపిండి అవ్వకూడదు. మీరు లోకంతో కలిసి పులిపోకూడదు, లోకంతో కలిసి చెలబట్టిపోకూడదు, లోకంతో కలిసి చీకడైపోకూడదు. మీరు ద బెస్ట్ గా ఉండాలి. నా బిడ్డలో బెస్ట్ ఫస్ట్ నాకు మీరు సమర్పించుకుంటే లోకంలో మిమ్మల్ని నేను ది బెస్ట్ చేస్తా. ఫస్ట్ నిమిషం నాకు ఇవ్వండి, ఇస్తారా? ఫస్ట్ నిమిషం లెగవగానే మంచము దిగగానే మొదట మోకాళ్ళు ఊని మీ ఫస్ట్ నిమిషాన్ని నాకివ్వండి. వారంలో ఫస్ట్ రోజు ఆదివారాన్ని నాకివ్వండి. మీకు వచ్చిన ఆదాయంలో ఫస్ట్ 10వ నాకివ్వండి. మీరు మీ తినే అన్నంలో ఫస్ట్ కుప్పిడి నాకివ్వండి. ఫస్ట్ మీరు నాకివ్వండి, మిమ్మల్ని బెస్ట్ చేస్తా. ఏంటి? మీరు ద బెస్ట్ అవుతారు. ఈ ఫస్ట్ లేదనుకోండి లాస్ట్ అవుతాం. కాబట్టి దేవుడికి మనం ఏం చేయాలి? అది కోరుకున్నదే. ఫస్ట్ కోరికేమో ఫస్ట్, సెకండ్ కోరికేమో బెస్ట్. అంటే దేవుడు పులిపిండి వద్దు మాకు, నాకేం కావాలి? పులి అయిపోయింది అన్నాడు అంటే బెస్ట్ కావాలి ఆయనకి. ఫస్ట్ లో బెస్ట్ గా ఉండాలి. ఈ ఒల్లూరులో బైబిల్ మిషన్ సంఘం కూడా ఎట్లా ఉండాలి? బెస్ట్ గా ఉండాలి. రస్ట్ పెట్టినట్టు ఉండకూడదు అమ్మా. రస్ట్ అంటే తెలుసా? తుప్పు. దేవుడికి వాడబడకపోతే తుప్పే పడతామా. కాబట్టి రస్ట్ కాదు, ఎట్లా ఉండాలి? బెస్ట్. బెస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రవీణం దేవుడికి సమర్పణ చేసి చెప్పాక ఫస్ట్ చెప్పారు. ఇప్పుడు లెగవగానే ఫస్ట్ నిమిషం దేవుడికి ఇచ్చేసేయాలి. వారంలో ఫస్ట్ రోజు ఏంటిది? ఆదివారం. ఎవరికి ఇచ్చేయాలి? అలాగే వచ్చిన ఆదాయంలో ఫస్ట్ ఏం చేయాలి? గుప్పెట్లో ఫస్ట్ ఏం ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? రాజు మనకు అలవాటు ఉందా? ఇది వచ్చిన ఆదాయంలో ఇవ్వడం అలవాటు ఉందా? అందుకే అలా లాస్ట్ ఉంటున్నావు. ఏంటయ్యా నాకు ఈ కష్టాలు? ఎందుకని నేను యాదవ్ కష్టంగా లేను? అరే నీవు ఇచ్చే కష్టం అంతా తినేసి లాస్ట్ దేవుడికి చెప్తున్నావు. చివరికి మిగిలిన 10 రూపాయలు అది కూడా లేకపోతే గుడి మారేస్తున్నాం. వద్దురా, దేవుడికి మొదటిది మన ఫస్ట్. దేవుడిని బెస్ట్ చేస్తాడు. ఇది నా మాట కాదు, దేవుడి మాటే. మేము తలగా ఉంచుతాను కానీ, పరివారిగా ఉంచుతా కానీ, అప్పించేవారిగా ఉంచుతా కానీ, నా మాటలు మీరు శ్రద్ధగా విని వాటిని గైకొని ఈ ఆశీర్వాదం వలని మీ మీదకు వచ్చు. మీ పిండి తీసుకుంటుంటేని, మీ నూనెని మీరు ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు
పొలంలో ఉన్నప్పుడు మీ ఎద్దులని ఎప్పుడు అంటే ఏంటి దీవించండి ఏంటి బెస్ట్ 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 బెస్ట్. ఎప్పుడు ఆయన మాటకు నువ్వు విలువిస్తే, ఫస్ట్ ఆయన మాటకు నువ్వు విలువిస్తే ఆయన బెస్ట్ చేస్తాడు. అవును, ఎస్ఐ చేస్తాడు, ఎఫ్ఆర్ఎస్ఐ చేస్తాడు, ఎగ్జామ్ అబ్బా నీ ఇష్టం, అది కోరుకోయేక. కానీ నువ్వేం చేయాలి? నీకు ఇవ్వలే, నువ్వు దా బెస్ట్ ఇవ్వు దేవుడికి, ఫస్ట్ ఇవ్వు, బెస్ట్ ఇవ్వు. కాబట్టి మీరు అంతా ఇస్తారా? ఏమిస్తారు? ఫస్ట్ దేవుడికి ఇవ్వాలి. ఇస్తారమ్మా? పులిని రొట్టె అనగా ద బెస్ట్ స్థితి. అంటే పనిలో పెట్టినావా? పులి అనేది పులిసింది ఏది మన దగ్గర ఉండకూడదు. ఏ రోజుకి ఆ రోజు విశ్వాసం తాజా. నిన్నటి కోరే వాడికి ఏమైంది? నిన్నటి పెరిగే వాడికి ఏమైంది? నిన్నటి కేక్ వాడికి ఏమైంది? మరి నిన్నటి విశ్వాసం ఇవాళకి ఏమైంది? నిన్నటి ప్రేమ ఇవాళకి ఏమైంది? ప్రియాంకలో మాత్ర వేసుకొచ్చేయండి, అది మాత్ర వేసేయండి. ఇంక వాడ చల్లగా పెట్టాడు, ఫ్యాన్కి హ్యాపీగా ఉంది, దేవుడిని నేను దీవించిన కాక. నిన్నటి కోరే వాళ్ళకి ఏమైంది? వాసన వచ్చేసింది. నిన్నటి అన్నం వాళ్ళకి ఏమైంది? నిన్నటి కేక్ వాళ్ళకి ఏమైంది? నిన్నటి పెరిగే వాళ్ళకి ఏమైంది? మరి నిన్నటి విశ్వాసం వాళ్ళకి చద్ది విశ్వాసం అవుదా? అవుదా? నిన్నటి విశ్వాసం ఇవాళ ఉంటే అది చదివే మోసే కాదు, అది అంతే అంటున్నా. నిన్న విశ్వాసం ఇవాళ కూడా ఉందనుకోండి, అది చదివే అయిపోద్ది. కాబట్టి నిన్నటి విశ్వాసం ఇవాళ ఏమవ్వాలి? మార్పు చెందాలి, పెరగాలి. నిన్నటి ప్రేమ ఇవాళకి ఏమైంది? చదివి పడిపోద్ది. ఈ ప్రేమ కూడా ఏమవ్వాలి? మార్పు చెంది పెరగాలి. నిన్నటి కాలుగా ఇవాళకి ఏమైంది? మీరు దేవుడు నమ్ముకున్న కానీ వాడు దానికి పెట్టేసే దానికి ఎంత? ఆ 10 రూపాయలైనా మారిందా అమ్మ? అంటే రూపాయి ఇచ్చావేంటి? అంటే మారిందంటే నిన్నటి అర్పణ ఈ రోజుకి ఏమైంది? చదివైపోతాయా? అంటే అర్పణ కూడా ఏం చేయాలి? అంటే దాతృత్వం కూడా ఏమవ్వాలి? నిన్న ఇచ్చాం కదే గారు, మొన్న ఇచ్చాం కదే గారు, పోయినేడు ఇచ్చాం కదే గారు, అంతకు ముందేడు ఇచ్చాం కదే గారు, అవన్నీ ఇవాళ కూడా అంతే కలిగి ఉన్నామంటే ఏంటి? దేవుడు ముందు సత్తిది, నిలవది, పులిసినిది. మరి ఏమవ్వాలి? ఇవన్నీ విశ్వాస అనుభవం పెరగాలి, ప్రేమ అనుభవం పెరగాలి, దాతృత్వ అనుభవం పెరగాలి, నిరీక్షణ అనుభవం పెరగాలి, పరిశుద్ధత అనుభవం పెరగాలి, జ్ఞాన అనుభవం పెరగాలి. ఇలా అనుభవాలన్నీ కూడా ఏ రోజు ఆ రోజు. నేను వచ్చే కదా దగ్గర గుడికి అట్లా వెళ్ళిపోతాయండి, మళ్ళా నేను వెళ్ళే కదా దగ్గర సన్నికి వెళ్ళిపోతా, మళ్ళా వెళ్ళాలి. అంటే ఏ రోజు కాదు, అది వాక్యం చెప్పింది. మీ మనస్సు మారి నూతన మగుడ వలన రూపాంతరము చెందుడి అన్న. అంటే రూపాంతరం అంటే ఏంటి? ఏ రోజు కాదు ఆ రోజు కాదు, మారేదాన్ని ఏమంటారు? అంటే మన విశ్వాసం కూడా ఏమవ్వాలి? మన నమ్మకం కూడా ఏమవ్వాలి? అవ్వాలి. అయితే అది దేవుడి దృష్టి అంగీకరించబడినది. కాబట్టి చెప్పండి, పులిసిన పిండి ఉండకూడదంటే ఇదే. నిన్నంత విశ్వాసంతో వాళ్ళు ఉండకూడదు. మన విశ్వాసం ఎదగాలి, సరేనా? పులిసిన పిండి ఉండకూడదు అంటే నిలవది ఉండకూడదు. అంటే మన ప్రాణప్రియుడి మీద మన నమ్మకం ఏమవుతూ ఉండాలి. ఉదాహరణకి కొత్తగా పెళ్ళయింది, పోయే సంవత్సరం ఊటీకి తీసుకెళ్ళాడు మీ ఆయన. ఈ ఏడు కూడా మళ్ళా ఊటీకి వెళ్దామని ఏమంటారు? సరే కొడైకెనాల్కి వెళ్దామంటారు. అంటే టూరిస్ట్ ప్లేస్ ఏమవ్వాలి? అది చెప్తున్నారు కదా, అలా దేవుడికి స్తోత్రం. ఆ టూరిస్ట్ ప్లేస్ మారకపోతే ఏమైంది? నీకు పాత మొగుడు అన్నట్టు ఫీల్ అవుతారు. అదే భర్త ప్లేస్ మార్చాడంటే కొత్త మొగుడు లాగా ఉంటాడు మీకు, అంతే కదా? ఇది నిజం. అంటే ఆ భాష మీకు అపార్థంగా ఉందేమో కానీ ఈ సత్యం. తీసుకెళ్లే ప్లేస్ ఏం తీసుకెళ్ళాడు అనుకోండి యజమాని, మీకు చిచ్చి ఎందుకంటే మనకి యాత్ర వద్దు, పాత్ర వద్దు, ఇంటర్వ్యూ కూడా చదువు అంటారు. అది ఎప్పటికప్పుడు కొత్త ప్లేస్ చెప్పాడు అనుకోండి, ఎట్లా ఉంటది? అబ్బా ఎంత మంచి భర్తని అంటారు. అట్లాగే మీరు ఉండే కూరలు కూడా అంతే. ఎప్పుడు దోసకాయ కూర పడ్డారు అనుకోండి,
పొందపడా అని చెప్పి పాటలోకి అన్నం తెచ్చుకుంటా ఉంటాడు. అదే మీరు రోజుకు ఒక దోసకాయనే ఒక రోజు కోడి గుట్టేసి, ఒక రోజు మునక్కాయ వేసి, ఒక రోజు టమాటా వేసి, ఒక రోజు మాంసం వేసి, ఇలా రకరకాలుగా అదే దోసకాయని రెడీగా ఉండదు అనుకోండి. నా బంగారే, నా కొండే, నా తేనే, నా అది అంటాడు. మీరు పెట్టే రోజు ఆ దోసకాయ. దోసకాయని ఏం చేస్తున్నారు? ఇక ఆయనకి ఎలా ఉందని రోజు అదే దోసకాయ పెట్టే. దేవుడు కూడా అదే సూత్రం మనకు చెప్తున్నాడు. పాచిపోయిన పాత అనుభవాలు వద్దు, పాచిపోయిన ఐగుప్తు స్వభావాలు వద్దు. ఇప్పుడు మీరేమవ్వాలి? కొత్త ముద్ద అవ్వాలి, కొత్త పిండి అవ్వాలి, కొత్త రొట్టె అవ్వాలి. నిన్నటివి ఇవాళ నేను వచ్చే కదా వద్దు ఏమి. ఇప్పుడు ఏమవ్వాలి? మీరు కొత్త విశ్వాసం ప్రభువుని ఆకర్షించి విశ్వాసంలో పెరుగుదల. రైట్. ఆఖరిగా దేవుడు కోరుకునే 2 కోరికలు నేను తీరుస్తానయ్యా ఆ దేవుడితో చెప్పండి. ఉండి రాక చెప్పండి, మరి చెప్పాను అవుతో చెప్పకుండా, అయ్యా నన్ను నీకు ప్రతిష్ఠించుకుంటానయ్యా, ఇక పొరపాటును కూడా లోపం కొరమైన బతకనయ్యా. అయ్యా నేను ఈ రోజు నుంచి పులిపిండిగా ఉండనయ్యా, నేను ద బెస్ట్ గా ఉంటాను. ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకున్నాడు ఎవరైనా ఈ రోజు ఈ ఊళ్ళో అంటే నా పేరు చెప్పేటట్టుగా రోల్ మోడల్ గా ది బెస్ట్ గా ఉంటాను. తోటలో బైబిల్ విషయం మధ్యలో ఎవరైనా ది బెస్ట్ అనాలి. ద బెస్ట్. దశభాగం చేయడంలో బెస్ట్, సన్నిధి చేయడంలో బెస్ట్, వాక్యం చదవడంలో బెస్ట్, వాక్యం పాటించడంలో బెస్ట్, సంఘ పరిచయం చేయడంలో బెస్ట్, సువార్త దండయాత్రలో బెస్ట్, ప్రతి దేవుడి పనిలో ఆత్మ సంపాదించడంలో. ఎవరికన్నా మీ పేరు మీలో రేపు నుంచి ఉండును గాక. ఆమేనన్నా? ఆమేన్. అందరూ నీ పేరు చెప్పారు ఆమేనను. దేవుడు తదాస్తు అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. రాజుయే కానీ నీ పేరు చెప్పా అంటే నీ పేరు చెప్పారైతే మీరు నేనేనయ్యానండి. అప్పుడు దేవుడు ఆమెను అంటాడు. నేనే ది బెస్ట్ అయ్యా, బైబిల్ మిషన్ మందిరంలో ది బెస్ట్ గా ఉంటా, ఈ వాడకట్లో ది బెస్ట్ గా ఉంటా, ఈ ఊరిలో ది బెస్ట్ గా ఉంటా, దేవుడికి పులిపిండి లేకుండా బ్రతుకుతా. ఈ యాత్ర అట్లా చేయాలి. ఈ యాత్ర పులిపిండి లేకుండా యాత్ర చేయాలి. పులిపిండి లేకుండా ఈ యెరూషలేము యాత్ర, ఈ విశ్వాస యాత్ర చేయాలి. సాయంకాలం మిగిలిన విషయాలు మాట్లాడుతున్నాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి మన రక్షణ స్వాస్థ్యానికి పిలిపిండి లేని వారిగా దీవించి మేఘమెక్కించి చేర్పించునుగాక. కలుపుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన పావన